చెల్లి పెద్ద చెల్లి చిన్న చెల్లి మామయ్య గారు మాకు మీ కూతురే కావాలి కావాలి. అమ్మాయి ఆ అమ్మాయి మమ్మల్ని గయ్యాలని లేదు, తన మనసు చాలా మంచిది. అవును అనలేదు కదా, మమ్మల్ని అనింది కదా, అందుకే వదిన మా అన్నయ్య నేను పెళ్లి చేసుకున్నా లేకపోయినా నువ్వే మా వదిన. అయితే మా వదిన మా అన్నయ్య మంచోడు కాదు, నువ్వు లేనప్పుడు ఇక్కడ ఓకే అన్నాడు. రాదురా, సరే నీకెంత మంది అన్నయ్యలు ఉన్నారో చెప్పు. అవునా, ఒక తమ్ముడు ఉన్నాడు. పెళ్లి చేసుకున్నాను. ప్రస్తుతానికి మార్చేద్దామా అన్నయ్య చేసేనా? సన్యాసంలో కలిసిపోదాం అనుకుంటున్నాను. ఎందుకు ఈ అబ్బాయి మనసు మార్చుకున్నాడు? ఎందుకంటే ఇలా బాధ నేను తట్టుకోలేకపోతున్నాను. ఎవరు బాధ? మా బాధ కాదు, మీ అమ్మ బాధ. మీ అమ్మ గయ్యాడి బాధ. మా అమ్మ కొట్టి వదినేమో అమ్మని గయ్యాలంటది, ఏమో అమ్మల్ని గయ్యాలంటారు. బంగారాలు రా, ఫ్యామిలీ గయ్యాలి. ఏది పెళ్లి వద్దు వద్దు వద్దు, నువ్వు ఇంట్లో అట్లే ఉండిపో. ఆ అబ్బాయి ఏమవుతాడు నీకు? ఆడేమాడు, వాడు మెయిన్ చెఫ్ అవుతాడు. హలో, నాకు వచ్చిందే నా మాజీ ప్రియురాలు. చూస్తున్నా ఏం చెప్తున్నారని. నీతో ఏదో అయింది మీకు ఏంటి? చూసామా? బాగానే చేశాను. నువ్వు ఎవరితో మాట్లాడకుండా ఒక్కదానే 10 minutes చేసావు. అవునా? కానీ ఇతన్ని ఏమవుతుంది తప్పని కొడసనే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా చెప్తున్నా, ఈరోజు తనుజ చాలా బాగుంది. నాకెందుకో తనుజని ఈరోజు చూశాక నా మనసు మార్చుకున్నాను. ఏమని? పెళ్లి చేసుకోవాలి. ఇంతకుముందు దాకా నేను పెళ్లి చేసుకోవాలనే ఒపీనియన్ లేదు నాకు లైఫ్లో. నా కోడలు బయట ఉంది, ఏం మాట్లాడుతున్నావు? ఆ కోడలకు ఓకే, ఆ బయట ఉన్న కోడలకు కూడా ఓకే. అవును, ఎందుకో అది ఆర్టిఫిషియల్ ఫ్లాస్ సార్. మీతో ఆల్ గుడ్? బాగున్నాయి. ఏమైంది? ఏం కాలేదు. మమ్మీ వాళ్ళు గుర్తొస్తున్నారేంటి? నువ్వు నన్ను మొన్న అన్నా పిలిచినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. నిజంగానే థ్యాంక్ యూ. ఐ ఫెల్ట్ వెరీ గుడ్. అన్న అని పిలిచినందుకు ఐ ఫెల్ట్ హ్యాపీ అని. ఓపికే లేదురా నాకు. ఏమవుతుంది నాకు ఒకసారి చెప్పవా? ఎందుకు ఆకలిస్తుంది. ఆకలి కాదు, ఎందుకు అలిగావు? ఎవరి మీద? కిచెన్ లో, తర్వాత చెప్తాను. నన్ను వాడి మీద ఏదో, ఏంటి వాడితే ఏదో నార్మల్గా, మిగతా అంతకుమించి ఏం లేదు. కొట్టానా బాగా నీకు? లేదు, స్వీట్ గా ఉంది. నవ్వుకున్నావు కొద్దిసేపు, బాగుంది. గుడ్ ఫన్. అలా ఉంటే థమ్స్ అప్. సాక్స్లు వేసి మరి చెప్పులేసేవేంట్రా? షూ వేసుకున్నాడు ఇందాక, షూ తీసి నీ షూ వేద్దాం అంటేనే ఏది కావట్లేదు. ఎందుకంటే ఇటు చేస్తాం కదా, అటు ఇటు తిరుగుతా, ఇప్పుడు మీదే ఉంటున్నా. వచ్చినప్పటి నుంచి ఎవ్వరు చెప్పులు కూడా ఖరాబ్ కాలేదు, వేసి చూసిరా. నీటి ముల్లై నన్ను గిల్లి వెళ్ళిపోకే. లోపలికి వెళ్ళిపోయిందని తనుజ పాట పాడుతున్నా. ఇది నువ్వు ఇద్దరు ఉన్నప్పుడు ఎప్పుడు వెళ్ళలేదా ఏంటి? కథలు పడుతున్నావు. వెళ్ళరా. నాగా తనుజ ఉంది, అదే మాట్లాడుతున్నారు పర్సనల్. ఏం కాలేదంట. నీ మీద కూడా అలిగిద్దేమో, నీ మీద కూడా అలిగినట్టు ఉంటుందేమో. ఈ పిల్ల వీడికి చెప్తుంది కదా, నా పిల్ల అంటుంది అది కాదు, వీడి మీద కూడా అలిగినట్టు బిహేవ్ చేస్తుందేమో అనిపిస్తుంది. ఏం కాదులే. వెళ్ళి అయితే బాగుంది లేదా అన్నట్టు నీడలోన చేరాలని నూరేళ్ళపై ఎంత చిత్రం కదా.
అసలు మాకు చెప్తారేంటి? మా వాళ్ళు అంటే మేము ఇంట్లోనే లాస్ట్ ఉంటాం తెలుసు. నీ పరిచయంలోన పొంద జన్మ మరలా. ఎక్కడి ప్రియాదా? రా అడిగితే ఇప్పుడు నాకు ఇప్పుడు అన్న అది చూడు ఆరా పవన్ గారు మళ్ళీ ఇంత బాగా ఉంది కదా రా నాతో ఆడలేదు కదా ఉంటున్నాను. నాకు నచ్చలేదు. ఏమన్నాడు చెప్తా. చెప్పాను ఇప్పుడు ఏమన్నాడు వాడికే చెప్పలేదు ఇంకా. అది నాకు చెప్పు నాకు ఏం చెప్పాలి చెప్పు 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 ఏమన్నాడు మరి మేకప్ చేస్తా ఎప్పుడేం చేయించుకుంటే చేసుకున్నప్పుడు చూపి ఒక్క ఫస్ట్ నాకు నువ్వు చేసుకునేదానికో నేను చేస్తాను. నా గురించి బాధపడలేదా అసలు లేడు అని అంటున్నా. సర్లే హాయ్. ఇంకా నెక్స్ట్ ఒరే దాని గురించి సరే ఇంక మూడోది ఏంటో చెప్పు రెండోది అసలు మూడోది ఏంటిరా? నీ ఇష్టమా? రెండోది నువ్వు వేసుకుంటావా అలా? రెండోది మరి చెప్పు మరి నేను వేసుకోకూడదని నువ్వే చెప్పు ఎలా చెప్పాలి? కుక్క పిల్ల గుర్తొస్తుందా కుక్క పిల్ల అన్నీ గుర్తొస్తున్నాయి. అది కాదు, అది చెప్పలేనురా. చెప్పా అంతనా అంతనా చెప్పు చెప్పలేను. ఏమైందో చెప్పా